ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే నేను ఫ్రెండ్తో కలిసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే అక్కడే సీతారాముల కళ్యాణం అయితే జరగబోతుంది. చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. సాయిబాబా ఎంట్రెన్స్లో ఆంజనేయ స్తంభం అయితే ఉంది. దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. సీతారాముల కళ్యాణం చూడడానికి చాలామంది అయితే వచ్చేసారు. సో నేను ఫస్ట్ టైం సీతారాముల కళ్యాణం అయితే చూస్తున్నా. ఆ సీతారాముల మెడలో ఉన్న మల్లెపూల హారాన్ని తీసుకొని ఈ పూజారులిద్దరూ డ్యాన్స్ చేస్తూ మెప్పిస్తారు. తిరిగి హారాన్ని సీతారాముల మెడలోనే వేస్తారు. చూసేద్దాం. ఒకరి తర్వాత ఒకరు హారాన్ని అయితే తీసుకొని డ్యాన్స్ చేస్తూ ఆ సీతారాముడిని అయితే మెప్పిస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో దంపతులు కూడా ఇలానే చేస్తారు. మేమైతే ఫస్ట్ టైం సీతారాముల కళ్యాణం అయితే చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి సాయిబాబా పాదాలు. ఇప్పుడైతే ఆ రాముడు ఆ సీతాదేవికి కట్టబోయే తాళినైతే అందరూ కళ్ళకద్దుకొని మొక్కుంటారు. సో చూసేయండి. సో ఫైనలీ అయితే నేను ఎదురు చూస్తున్న టైం అయితే వచ్చేసింది. అదేనండి సీతారాముల కళ్యాణం అయితే ఇప్పుడైతే జరగబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿ ಲೋಕೋದ್ಧಾರಕ ಆದರ್ಶ ಪುರುಷ ಅವನ ಮಾರ್ಗದರ್ಶನ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಈ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವಂತವರಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ. ಹುಡುಗಿ ಒಪ್ಪಿಗೆ ಇಲ್ಲ ಅಂತಂದ್ರು. ಹೌದಾ? ಯಾರು ಒಪ್ಪಿಗೆ? ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಹುಡುಗಿ ಒಪ್ಪಿಗೆ ಅಲ್ವಾ? ಯಾಕೆ ಅಂದ್ರೆ ವರದಕ್ಷಿಣೆ ಹುಡುಗ ಹುಡುಗಿಯವರಿಗೆ ಇಬ್ಬರಿಗೂ ಒಪ್ಪಿಗೆ ಆಗಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಆದಿಮಧ್ಯಂತರಹಿತ ಅರ್ಚಾಮಕಾರ
ఇక్ష్వాకుల వంశస్థ దశరథ మహారాజ పుత్రాయ శ్రీరామచంద్ర స్వామిని నమో నమః మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతునా కంటే శుభగే భక్తానాం మంగళం కురు నుడి. ఇప్పుడైతే ఆ రాముడు మెడలో మల్లెపూల హారాన్ని ఆ పూజారి అయితే చేతికి చుట్టుకొని సీతాదేవి మెడలో తాళినైతే వేస్తున్నాడు. ఫైనలీ అయితే సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఆ సీతారాముల పైన తలంబ్రాలు అయితే వేస్తారు. సో తప్పకుండా చూసేయండి. అండ్ ఇది వచ్చేసి సాయిబాబా మందిరం. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంది. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం. నా ఫ్రెండ్ అయితే సాయిబాబాని అయితే ఉయ్యాల ఊపుతుంది. మంచి మగుడు రావాలనేమో, ఈవెన్ మీ ఆల్సో. ఇది ఊపితే త్వరగా మ్యారేజ్ అవుతుందంట. నాకు కూడా క్లారిటీగా అయితే తెలీదు. మేమైతే లోపలికైతే వచ్చేసాం. కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయితే అయిపోయాం. సాయిబాబాని చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ ధ్యానం కూడా చేసుకుంటారు. ఫైనలీ అయితే సీతారాముల కళ్యాణం చూసుకొని పానీపూరి తినడానికి అయితే వచ్చేసాం. నా ఫ్రెండ్ ఇక్కడ సేమ్ పానీపూరి అమ్మాయి దానిలోనే కూర్చుంది. అండ్ పానీపూరి తినేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. తిన్న పానీపూరి సరిపోక మళ్ళీ బేకరీకి అయితే వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. మీకు ఈ లాంగ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.